హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మేము పలాసకు దగ్గరలో ఉండే వాటర్ ఫాల్ కి వెళ్తున్నాం. అదే గండాతి వాటర్ ఫాల్. ఇది ఒరిస్సాలో ఉందన్నమాట. సో ఇది పలాస నుంచి అరౌండ్ 30 km ఉంటుంది. ఇక్కడ నుంచి నేను మా ఫ్రెండ్స్ స్టార్ట్ అవుతున్నాం. యాక్చువల్గా మేము మహేంద్రగిరి ప్లాన్ చేసాం. పోతే మేము వెళ్తూ వెళ్తూ గండాతిని కూడా టచ్ చేసుకుని వెళ్దాం అనుకుంటున్నాం. ఈ రోజు 2 ప్లేసెస్ ని కవర్ చేసాం. ఒకటి గండాతి వాటర్ ఫాల్ అయితే ఇంకోటి మహేంద్రగిరి హిల్. ఈ వీడియో లెంత్ కొంచెం ఎక్కువ అవుతుంది. సో అందుకని నేను ఏం చేస్తున్నానంటే పార్ట్ 1 పార్ట్ 2 కింద వీడియోని సెపరేట్ చేస్తాను. పార్ట్ 1లో గండహతి వీడియో అప్లోడ్ చేస్తాను. పార్ట్ 2లో మహేంద్రగిరి హిల్ వీడియో ఉంది కదా, అది అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ రోడ్ అంతా క్వారీ రోడ్ అంటారు. ఈ పలాస నుంచి గొప్పల సైడ్ వెళ్ళే రోడ్ అంతా. ఇక్కడ చిప్స్ ఉంటాయి కదా, ఆ క్వారీస్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ పెట్రోల్ బంక్స్ అనేది గొప్పలిలో ఫైనల్గా ఒకటే ఉంటుంది. గొప్పలి దాటాక గొప్పలి నుంచి గండాతి వరకు ఒక్క పెట్రోల్ బంక్ కూడా ఉండదు. ఇంకా మీకు లూజ్ పెట్రోల్ దొరుకుతుంది, కాకపోతే పెట్రోల్ బంక్స్ అయితే ఉండవు. నెక్స్ట్ ఫుడ్ విషయానికి వస్తే గండాతిలో ఫుడ్ దొరకడం చాలా కష్టం. సో ఇక్కడ నుంచి క్యారీ చేయడం బెటర్. ఆ ముగ్గురు కలిపండి అవుతాడు. ఇదిగోండి, ఇదే గొప్పిలి. ఇదే ఆంధ్ర ఒరిస్సా బోర్డర్. ఇదే కదా గొప్పిలి, రైట్ కదా. రైట్ తీసుకోండి, లెఫ్ట్ తీసుకుంటే లవనకోట మీదకి వెళ్ళొచ్చు. రైట్ తీసుకుంటే షార్ట్ కట్ ఉంటుంది. మీరు గండహాతి వెళ్తే ఇదే ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ అనమాట. ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్తే మీరు గండహాతి వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం ఆంధ్ర నుంచి ఒరిస్సాలోకి అడుగు పెట్టబోతున్నాం. ఇప్పుడు మనం కంప్లీట్గా ఒరిస్సాలోకి వచ్చేసాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కొంత దూరం వరకు మనం కొంచెం ఒరిస్సాలో కొంచెం ఆంధ్రాలో ట్రావెల్ చేస్తాం. ఎందుకంటే మనకి స్టేట్ అనేది స్ట్రైట్ లైన్తో డివైడ్ అయి ఉంటుంది కదా. సో అప్పుడు ఏంటంటే కొంచెం ఒరిస్సాలో ట్రావెల్ చేస్తే కొంచెం ఆంధ్రాలో ట్రావెల్ చేస్తాం. ఒక 4-5 కిలోమీటర్స్ వరకు ఇలా ఉంటుంది రైడ్. ఈ బ్రో మనకి ఒక 2-3 km నుంచి సైడ్ ఇవ్వట్లే. లెఫ్ట్ వెళ్తే లెఫ్ట్ వస్తున్నాడు, రైట్ వెళ్తే రైట్ వస్తున్నాడు. అనడానికి ఏం లేదు, కాకపోతే రోడ్ అంత సన్నగా ఉంది కదా. లెఫ్ట్ రైట్ అన్న దగ్గర రైటే, అక్కడ దగ్గర లెఫ్ట్ కండక్టర్ రైట్. నెక్స్ట్ ఇంకా ఇక్కడ రోడ్స్ అంతా కూడా సింగిల్ లేన్లో ఉంటాయి. మీకు ఒక 15-20 km వచ్చినంత వరకు కూడా సింగిల్ లేన్లోనే రోడ్స్ ఉంటాయి. సో కార్స్ మీద ఎవరైనా న్యూ డ్రైవర్స్ వస్తే ఇబ్బంది పడతారు ఇక్కడ. ఆ తర్వాత నుంచి రోడ్స్ బాగుంటాయి, డబుల్ లేన్ అవుతుంది. ఇంకా అక్కడ నుంచి బాగుంటుంది. ఇంకా ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ వెళ్తే గార్బంద్ వస్తుంది, రైట్ సైడ్ వెళ్తే గండాతి వస్తుంది. ఇక్కడ నుంచి డబుల్ రోడ్ ఉంటుంది. రోడ్ చాలా బాగుంటుంది. ఇంకా ప్రీవియస్లీ ఇదంతా సింగిల్ రోడ్డే. ఒక 2 years బ్యాక్ అనుకుంటా దీన్ని డబుల్ రోడ్ కింద చేంజ్ చేశారు. ఈ రోడ్లో రైడ్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ రోడ్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇదంతా హిల్ రేంజ్లో ఉంటుంది కదా. సో విలేజెస్ పెద్దగా కనిపించవు మీకు. ఇన్ కేస్ కనిపించినా చాలా చిన్న చిన్న విలేజెసే ఉంటాయి. ఇక్కడ ఒక 30-40 హౌసెస్ మాత్రం ఉంటాయి. అలా గ్రూప్స్ కింద డివైడ్ అయ్యి అక్కడక్కడ విలేజ్ కింద ఏర్పాటు చేసుకుంటారు వీళ్ళు. నెక్స్ట్ పెద్దగా ట్రాఫిక్ కూడా ఉండదు ఇక్కడ. వీటితో పాటు ఇంకోటి ఏంటంటే ఈ రైడ్ మొత్తం కూడా మీ చుట్టూ గ్రీనరీ ఉంటుంది, చుట్టూ హిల్స్ ఉంటాయి, ఎటు చూసిన పచ్చదనం. ఇంకా అంత బాగుంటుంది రైడ్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఈస్టర్న్ ఘాట్స్ కింద వస్తాయి. అంటే తూర్పు కనుమలు అంటారు కదా తెలుగులో, అదనమాట. సో ఏంటంటే ఇక్కడ నుంచి యాక్చువల్గా అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది ఈస్టర్న్ ఘాట్స్ అనేవి. మన ఒరిస్సాలో స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఇవన్నీ కూడా కవర్ అయి ఉంటాయి ఈస్టర్న్ ఘాట్స్. మీకు ఐడియా ఉండి ఉంటుంది. సో అదే ఆ ఈస్టర్న్ ఘాట్సే ఇవన్నమాట. ఇప్పుడే మీకు చెప్పాను కదా ఇక్కడ చిన్న చిన్న విలేజెస్ ఉంటాయని. ఇదిగోండి ఇవే. ఒక 30-40 హౌసెస్ మాత్రమే ఉంటాయి ఇక్కడ. మీరు గండాహతి వెళ్ళినంత వరకు కూడా ఇలాగే చిన్న చిన్న ఊర్లు మీకు కనిపిస్తాయి మొత్తం. ఇలా రైట్ సైడ్ వెళ్తే మహేంద్రగిరి వెళ్ళొచ్చు, లెఫ్ట్ సైడ్ వెళ్తే గండాహతి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి మీకు గండాహతి వచ్చేసి ఎగ్జాక్ట్గా 7 km ఉంటుంది. మీరు మళ్ళీ మహేంద్రగిరి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఎక్కడి నుంచో వెళ్ళాలి. ఎందుకంటే స్ట్రైట్కి వెళ్తే మీకు మరి వే లేదు. వే ఉంటుంది కానీ లాంగ్ వెళ్ళి రావాలి అది. సో మొత్తం చుట్టూ తిరిగి రావాలి. సో దానికంటే ఇదే దగ్గర అనమాట. మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇక్కడ ఫుడ్ దొరకడం చాలా ఇంపాసిబుల్. సో వీలైనంత వరకు మీ ఫుడ్ మీరే తెచ్చుకోండి. ఇక్కడ రెస్టారెంట్స్ అలాంటివి ఏమీ ఉండవు. ఇంకా ఇది గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి, ఇది ఇంకొక విలేజ్. చూసారా, ఈ రోడ్ సైడ్ ఏవైతే ఇల్లు ఉన్నాయో అదే విలేజ్. ఇంకా లోపలికి ఏమి ఉండవు. ఇంకా అంత చిన్న చిన్న విలేజెస్ ఇవన్నీ కూడా.
నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ ఏరియా కూడా పెద్దగా డెవలప్డ్ ఏరియా కాదు, సిటీకి చాలా దూరంగా ఉంటాయి ఇవన్నీ కూడా కదా, సో పెద్దగా డెవలప్డ్ ఏం కాదు, కానీ రోడ్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇదిగోండి ఇదే గండాహతి విలేజ్ అనమాట. ఈ చుట్టుపక్కల అన్ని గ్రామాలతో కంపేర్ చేస్తే ఇదే కొంచెం పెద్ద విలేజ్. ఆకలి చేయబెట్టు. ఇక్కడ నుంచి వాటర్ ఫాల్కి 2 కిలోమీటర్లు ఉంటుంది. ఈ వాటర్ ఫాల్కి వెళ్ళడానికి ఎంట్రీ ఫీజు వచ్చేసి బైక్కి 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు, కార్కి 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. एक बाइक है బిల్ ఇచ్చారా? మరి కొట్టుకుని కొట్టు తెచ్చి వాడైతే 1-2 చేయగలరా, 2 చేయాలి. एक चेक पोस्ट क्रिएट చేస్తారు, एक పోలీస్ స్టేషన్ క్రియేట్ చేస్తారు. ఇదే చెప్తాను చూడరా. కానీ యాక్చువల్గా మెయిన్ చెక్ పోస్ట్ ఇది, కానీ ముందు పెట్టారు కదా అందుకని మా వాళ్ళకి చిన్న డౌట్ వచ్చింది, అది అసలు ఫేకా రియలా అని. ఇదిగోండి ఇదే పార్కింగ్ స్లాట్. ఇక్కడ బేసిక్గా అయితే పార్కింగ్ స్లాట్ ఉండదు, కాకపోతే ఈరోజు క్రౌడ్ కొంచెం ఎక్కువ ఉంది కదా అందుకే స్లాట్ ఇచ్చారు. ఇప్పుడు మీకు కనిపిస్తున్నారు కదా, యాక్చువల్గా వీళ్ళైతే ఒరిజినల్ పోలీసులు కాదు, జస్ట్ ఇక్కడ క్రౌడ్ కంట్రోల్ చేయడం కోసం వీళ్ళు యూనిఫామ్ వేసుకుని ఉన్నారు. ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా మీకు రోడ్డు, ఇక్కడ నుంచి వాటర్ ఫాల్ మీదకి వెళ్ళి చూడొచ్చు. ఇంకా ఎంట్రన్స్లోనే మురి మిక్చర్ షాప్స్ ఉంటాయి, స్వీట్ కార్న్ కూడా ఉంటుంది ఇక్కడ. ఈ లోపలికి వెళ్తే మీకు చిన్న బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ మీద నుంచి ఎవరైనా దూకితే 500 ఫైన్ అంట. బ్యానర్స్ పెట్టున్నారు ఇక్కడ. గండాతి ఎంట్రన్స్ ఇది. మీకు ఇక్కడ ఫ్రెష్గా ఫ్రూట్స్ దొరుకుతాయి, కొండల్లో పండించిన ఫ్రూట్స్ అన్ని ఇక్కడ తెచ్చిపెట్టి అమ్ముతారు వీళ్ళు. బయట మనం చూస్తున్నాం కదా ఎన్ని కెమికల్స్ అన్ని కలిపేస్తారో, ఇక్కడైతే అలా కాదు, ఫ్రెష్గా ఉంటాయి, నేచురల్ ఇవి. ఈ కొండ ప్రాంతాల్లో ఏవైతే దొరుకుతాయో అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారు అనమాట. ఇదే గండాహతి వాటర్ ఫాల్. వచ్చాం ఇక్కడికి. ఈరోజు క్రౌడ్ కొంచెం ఎక్కువ ఉన్నారు, వీకెండ్స్లో కదా క్రౌడ్ కొంచెం ఎక్కువ ఉన్నారు ఇక్కడ. మార్నింగ్ టైంలోనే ఎంత క్రౌడ్ ఉన్నారంటే ఇంక ఈవినింగ్ చాలా క్రౌడ్ ఉంటారు. బేసిక్గా వీకెండ్స్లో క్రౌడ్ కొంచెం ఎక్కువ ఉంటారు ఇక్కడ. ఈ ఎదురుగా బ్రిడ్జ్ దాటించి ఆ పైన మీకు ప్లేస్ కనిపిస్తుంది కదా, అక్కడికి మీరు వెళ్ళొచ్చు అనమాట. కాకపోతే ఏంటంటే ఈ బ్రిడ్జ్ కొంచెం డ్యామేజ్ అయ్యి ఉంది, సో ఇప్పుడైతే వెళ్ళలేం మనం. ఆ మీదకి వెళ్ళి మీకు చూపిస్తాను రండి. మా వాళ్ళు అరటిపళ్ళు కొంటున్నారు, ఏదో బేరం ఆడుతున్నారు, చూద్దాం. ఇంకా మాట్లాడంటే 50 ఎంత ఎంత అది 50 రూపీస్ ఇంకా మాట్లాడా 50 రూపాయలు. ఎలా పడుతుంది పడుతుంది కదా ఇది కాలేదు ఎత్తినే కదా తెలియదు కదా. యాక్చువల్గా రోడ్డు సైడ్ నుంచి తో ఉంది, కానీ మా వాడి తుప్పల నుంచి తీసుకెళ్తున్నాడు మీదకి. డిస్కౌంట్ కంపెనీ మనకి ఎంతకాలం తీసుకు. వీళ్ళు చాలా ఇన్నోసెంట్ పీపుల్, చాలా హంబుల్గా ఉంటారు వీళ్ళు. చింటూ గ్యాంగ్ అంతా ఇక్కడే ఉంది. చిన్న చింటూ కూడా వెళ్ళిపోతున్నాడు, వాడి దగ్గరికి వెళ్దాం రండి. హాయ్ చింటూ. గ్లాస్ 20 రూపాయలు. అసలు తాగే అసలు అక్కడ గ్లాస్ 20 రూపాయలు. 2 గ్లాస్ 20 రూపాయలు. అసలు తాగే అసలు అక్కడ గ్లాస్ 20 రూపాయలు. ఇక్కడ చూడండి నీట్గా ఫ్యామిలీస్ వచ్చి పిక్నిక్ చేసుకుంటున్నారు వీళ్ళు. తీసేవాళ్ళు వంటుండింది, అది కావాలి మనకు వంటుండింది.
ఫ్యామిలీతో ప్లాన్ ఇస్తున్నాం వంటలు మరి ఎలాంటి ఈ ఆంధ్ర పండుగ లోకి చూడడానికి ఇది ఫుల్ డేంజర్. ఇది ఎవరు ఎక్కొద్దు, నేను ఎక్కుతానని. కొండ కోనాల్లో ఎల్లోన చంద్ర కాడికి ఎందుకు వెళ్తుంది? నేను కిందకి వెళ్ళిపోగలను చూడు. వీటి నేను జారిపోవాలి కిందకి. ఇదిగోండి పైన ఇలా ఉంటుంది, ఆ కొండల మధ్య నుంచి వాటర్ వస్తుంటుంది. సో అది ఎలా ఫ్లో అయ్యి ఇక్కడికి వాటర్ ఫాల్లో వస్తుంది. మా వాడు చూడండి పొద్దున్నుంచి కోట్ వేసుకుని తిరుగుతున్నాడు. మా వాడు చూడండి వచ్చాడు, ఒక్కడు తిరుగుతున్నాడు అలాగా, ఏవో ప్రయోగాలు చేస్తున్నాడు. అక్కడ చూడండి జారుందా లేదని చెక్ చేస్తున్నాడేమో. మా వాడు డ్యాన్స్ వేస్తున్నాడు. బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ ప్లే అవుతుంది, ఒడియా సాంగ్స్. ఇక్కడ కాపీరైట్ స్ట్రైక్ పడుతుందని చెప్పేసి నేను ప్లే చేయట్లేదు. ఇదిగోండి వాటర్ ఫాల్ పై నుంచి వ్యూలో ఉంటది. ఆ ఎదురుగా కనిపిస్తుంది చిల్డ్రన్ పార్క్. కిందకి వెళ్ళి చూపిస్తాను. వీళ్ళు చూడండి బీర్ బాటిల్ వాటర్ పట్టి ఫోటోలు పోజ్ చేస్తున్నారు. వీళ్ళు ఇలా ఉంటే మా వాడు గట్టు మీద నడుస్తానంటండి. కొండ రాళ్ళ మధ్య నుంచి వాటర్ వస్తుంది కదా, అందుకే ఫ్రెష్ గా ఉంది వాటర్. మా వాడు చూడండి ఆ గొట్టొద్దాను అని చెప్పేసి ఈ గట్టు మీద నడుస్తున్నాడు. ఇది చూసారా, మీకు వాటర్ ఫాల్ కింద నుంచి చూపించాను కదా ఆపోజిట్ ఎండ్ అని చెప్పేసి, అదే ఇది. ఇక్కడికి రావాలంటే బ్రిడ్జ్ క్రాస్ అయ్యి రావాలి. మా వాడు షారుఖ్ లెవెల్లో పోజ్ ఇద్దాం అనుకున్నాడు, కానీ వర్కౌట్ అవ్వాలా. ఏమైతులే అనగలేదు. తేడేది మా వాళ్ళు యానిమల్ షాప్లో కానీ పాట యాప్స్ దెబ్బకి. హుక్ స్టెప్ వేస్తాడు చూడండి. ఈరోజు మంచి ఊపులో ఉన్నాడు మా వాడు. ఆగండి ఏదో దొరికింది మా వాడికి, గాజు పెంకు దొరికింది మా వాడికి. ఎవరో ఇక్కడ బీర్ బాటిల్ పగలగొట్టి గాజు పెంకులు పడేశారు. ఇది ఎలా ఉంటే వీడు చూడండి ఇందాక నుంచి తిరుగుతున్నాడు ఫోటో తీయండి రా అని. మేము ఎవ్వరం కూడా ఫోటో తీయట్లేదు వాడికి. ఇంకా వీళ్ళు చూడండి ఒక 10-15 మంది గ్రూప్ లో వచ్చి ఉంటారు, రచ్చ చేస్తున్నారు. ఇంకా మనోడు చూడండి డెక్క పట్టుకొచ్చాడు ఏకంగా. పడితే పళ్ళు రాలిపోతాయి అంట. ఆ బ్రోకి తెలుగు రాదు కాబట్టి సరిపోయింది. ఇంకా మేము స్టార్ట్ అయ్యాము ఇక్కడ నుంచి. కిందకి వెళ్ళి మీకు చూపిస్తాను మళ్ళీ ప్రాపర్ గా. వీళ్ళు మాత్రం ఇక్కడ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. కిందకు వచ్చేసాం మళ్ళీ. ఇక్కడ మెయిన్ గా ఈ వాటర్ ఫాల్ దగ్గర అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఎక్కువ డెప్త్ ఉండదు, ప్లస్ ఏంటంటే చుట్టూ సేఫ్టీగా వాల్ ఉంటుంది అనమాట. సో చిన్నపిల్లలు కూడా ఇక్కడ నీట్ గా స్విమ్ చేసుకోవచ్చు. ఇక్కడ వాలీబాల్ కూడా ఆడేస్తున్నారు చూడండి.
ఈ పక్కనే చిల్డ్రన్ పార్క్ ఉందని చూపించాను కదా పైనుంచి, లోపలికి వెళ్దాం రండి. ఇక్కడికి ఎక్కువగా ఒరిస్సా నుంచి పిక్నిక్ చేసుకోవడానికి వస్తారు. ఈవెన్ ఆంధ్ర నుంచి కూడా వస్తారు పిక్నిక్ చేసుకోవడానికి. వీళ్ళు చూడండి, ఇది ఒక్కడు మొదలు పెట్టాడు, అందరూ ఆడుతున్నారు ఇలాగా. అలా ఒక 2 hours స్పెండ్ చేసి ఇక్కడ నుంచి మహేంద్రగిరి స్టార్ట్ అయ్యాం.